రియల్ లవర్ తన లవ్ ఎప్పటికీ ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు, అంతే తప్ప ప్రాణం తీయాలనుకోడు. మరి నవీన్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? అతను తీసుకున్న తీవ్ర నిర్ణయం ఏంటి? ఓ అమ్మాయిని చంపాలి, తీన్ లాక్. నా దగ్గర రూపాయి లేదు. ఏంట్రోయ్ పరేషాన్ చేస్తున్నావు? మనీ లేకుండా మర్డర్ ఏంటి? ఆ అమ్మాయి ఇంట్లో చాలా డబ్బు ఉంది. మర్డర్ చేశాక ఆ డబ్బంతా నువ్వే తీసుకో. చల్, ఇలాంటి అవ్వారాలు నాకు చెప్పకు. ఇంకో పార్టీ చూసుకోపా. ఆ మర్డర్ నేను చేస్తా. ఎవరు నువ్వు? ఎవరైతేనేం కత్తి దిగిందా లేదన్నది ముఖ్యం. అలా నవీన్ నన్ను చంపడానికి పెద్దిరాజుతో డీల్ కుదుర్చుకున్నాడు. కదిలావో కత్తి దిగిపోద్ది. ఏయ్, ఎవరు నువ్వు? నన్నేం చేయకు ప్లీజ్. నిన్నేం చేయను, జస్ట్ మర్డర్ చేస్తా. డబ్బులు ఎక్కడ దాచావో చెప్పు. డబ్బులేంటి? నా దగ్గర డబ్బులు లేవు. అబద్ధాలాడకు. బీరువాలో పెట్టావా? ఇంకెక్కడైనా దాచావా? నిజంగానే నా దగ్గర మనీ లేదు. నేనే నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని బిజినెస్ చేస్తున్నా. నిజంగా లేవా? నిజంగానే లేవు. కావాలంటే నువ్వే చూసుకో. అదిగో అక్కడుంది బీరువా. నిజమే. మరి వాడేంటి నీ దగ్గర లక్షలకు లక్షలున్నాయన్నాడు? ఎవరు? నవీన్. నవీనా నిన్ను పంపింది? చివరకు నన్ను చంపడానికి కూడా రెడీ అయ్యాడనమాట. నా దగ్గర డబ్బు లేదు, బట్ నాకిప్పుడు బతకాలని కూడా లేదు. నన్ను చంపే. ఊరుకోండమ్మా, నేనెక్కడ చంపుతాను? ఏదో బెదిరిస్తే డబ్బు వస్తుందని ట్రైలేసా. మీరేమో ఇలా అన్నారు. ఇప్పుడు మా ఆవిడ నన్ను చితకబాదుద్దే. ఏమైంది? ఏం చెప్పమంటారమ్మా? నాకు క్రికెట్ బెట్టింగ్ పిచ్చుంది. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది.
బీరువాలో దాని నగలు తాకట్టెట్టి బెట్టింగ్ ఆడా. ₹1,00,000 పోగొట్టుకున్నా. రేపు మాపో అది ఇంటికొస్తుంది. నగలు లేవని తెలిస్తే నన్ను చంపేత్తది. ఏం చెయ్యాలో తెలియక చూడండి, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. సపోజ్ నేను పోలీస్ కేసు పెడితే మీ పరిస్థితి ఏంటి? మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఆలోచించారా? తప్పైపోయినదమ్మా. సరే సరే, నా ఫ్రెండ్ చంద్రతో చెప్పి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఇకపై మీరు బెట్టింగ్స్ వంటివి ఆడకుండా నేను చెప్పినట్లు చేస్తారా? మీకు నెల నెల శాలరీ కూడా ఇస్తాను, సరేనమ్మా? ఇంకెప్పుడు బెట్టింగ్లు ఆడనమ్మా. ఏం ఫ్రెండురా నువ్వు? నిన్ను తన బిజినెస్ లో పార్ట్నర్ని చేసుకోవాలని అఖిల ప్రయత్నిస్తుంటే నువ్వేమో తనని చంపాలని చూసావు. నీపై మర్డర్ కేసు పెడతానంటే వద్దంది. నీ లైఫ్ స్పాయిల్ అయిపోవడం తనకిష్టం లేదంది. ఇప్పటికీ నిన్ను తన ఫ్రెండ్గానే భావిస్తోంది. ఇంతకంటే ఏం కావాలి? ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలరా, లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేయచ్చు. అలాంటిది నువ్వు ఛ! ఎవరి సపోర్ట్ లేకపోయినా ధైర్యంగా ఇంట్లోంచి వచ్చింది. తన కష్టాలేవో తను పడింది. నువ్వేదో తనను ఓదారుస్తావనుకుంటే మరింత కష్టపెట్టావు. ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచిస్తున్నావు? ఒక్కసారి, ఒకే ఒక్కసారి తన వైపు నుంచి ఆలోచించు. నీ తప్పేంటో నీకు అర్థమవుతుంది. ఐఎమ్ సారీ అఖిల. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించవా? వీడొట్టి అమాయకుడు, అందుకే వీడంటే నాకు చాలా ఇష్టం. వీడెప్పటికీ నాకు ఫ్రెండే. ఇది ఓ యువతి జీవితంలో జరిగిన యథార్థ గాథ. ఈ కథలో భిన్న పాత్రలున్నాయి. ఎవరు ఎందుకు అలా ప్రవర్తించారు అనడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. బట్ ఆవేశాలు, పంతాలు, పగలతో సాధించేది ఏమీ ఉండదు, కన్నీళ్లు తప్ప. మనందరిలో మనసుంటుంది. తప్పు చేస్తున్నప్పుడు అది మనల్ని హెచ్చరిస్తుంది. అందుకే మనసు మాట విందాం. అప్పుడు ఇక ఏ నేరాలు జరగవు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో రియల్ స్టోరీ